తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం చిత్తూరు జిల్లా పలమనేరులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారీగా చేరుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అంటే 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించింది. ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ 294 సీట్లలో 202 గెలుచుకుంది. ఈ విజయం భారత రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలగించిన ముఖ్యమంత్రి తిరిగి సీఎం కావడం ఎన్టీఆర్ ఒక్కరికే సాధ్యమైంది. 1984 ఆగస్టు సంక్షోభంలో పదవిని కోల్పోయిన ఆయన తిరిగి నెల రోజులకే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనేక పథకాలు ఎన్టీఆర్ పాలనలో ₹2కే బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తి హక్కు, కరణాలు, మునసబు, పటేలు, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం వంటి సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లను తొలిగా ప్రారంభించింది టీడీపీయే. ఎన్టీఆర్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20%, మహిళలకు 9% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీకి సొంతం అని అన్నారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 43 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ గడచిన 43 సంవత్సరాల్లో ఎన్ని ఒడిదుడుకులకు లోనైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లేచి నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఒక మైలురాయి లాంటిది. ఎందుకంటే పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. దాన్ని స్థాపించిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీలో ఒడిదొడుకుల్లోనే ఒక్కసారి బర్తరఫ్ అయ్యి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తర్వాత మళ్ళీ 2 నెలలకే తిరిగి పదవిలో నిలబెట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. భారతదేశంలో సంక్షేమాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ, మొట్టమొదటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా. కిలో ₹2 బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇండ్ల కార్యక్రమం, నీడ లేనటువంటి, గూడు లేనటువంటి పేదలందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కావచ్చు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కావచ్చు, మహిళా రిజర్వేషన్లు కావచ్చు, ఎన్నో సంస్కరణలు ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అటు ఉమ్మడి, అటు తెలంగాణ కావచ్చు, ఈరోజు విభజన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, 2 రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని ఒకసారి స్మరించుకొని ఈ పార్టీ యొక్క ఆశయాలకు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించారో ఆ ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజల కోసం మనం కష్టించి పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడడానికి ఆ యొక్క ఆశయాలన్నీ కూడా నిలబెట్టాలని చెప్పి మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.